guys, welcome back to my channel Keerthi Talks. ఇవాల్టి బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రోమో 3 చూసాక మన బిగ్ బాస్ ఏమైనా ఫేవరెటిజం చేస్తున్నాడా వైల్డ్ కార్డ్స్ కి? నా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అదే చెప్తున్నా, బిగ్ బాస్ ఫేవరెటిజం చేస్తున్నాడు. వాళ్ళకి డైరెక్ట్ గా కెప్టెన్సీ కంటెండర్స్ గా చేసేయటము, దాని తర్వాత ఇవ్వలేని పవర్స్ ఇచ్చి పంపించడము, ఎన్ని సీజన్స్ లేకుండా, దాని తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నా బయట నుంచి వచ్చి మాట్లాడేది అసలు ఇంట్లో మాట్లాడకూడదు. అది ఎవరికైనా తెలిసిన రూలే. వాళ్ళంతా ఓపెన్గా నీకు ఇది నెగిటివ్ అవుతుంది, నువ్వు టాప్ 5లో ఉన్నావు, ఇన్ని మాటలు మాట్లాడారు. రమ్య గారు కానీ, ఆయేషా గారు కానీ, మాధురి గారు కానీ, ఇంక వీళ్ళు ముగ్గురు బాయ్స్ అంటారా నాకు తెలుసు, వాళ్ళు చూసుండ్రు, వాళ్ళు ఏం చెప్పలేదు. వీళ్ళు ముగ్గురు ఇట్లా మాట్లాడేటప్పుడు కూడా మన బిగ్ బాస్ రణరంగం పడుకొని ఉన్నాడు. వారం అంతా ఏం మాట్లాడలేదు, బయట నుంచి చూసేది, ఇంట్లో మాట్లాడకూడదని రూల్ ఉంది కదా, అప్పుడు ఏం మాట్లాడలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక రేషన్ దగ్గర గొడవ జరిగింది, ఆ గొడవకి నువ్వు పరిష్కారం తీసుకురావాలి, కానీ రోల్ అనేది మార్చేస్తారా? అది కెప్టెన్సీ డ్యూటీ కదా, అది కెప్టెన్ మార్చాలి. మీరు ఎలా మారుస్తారు? ఇప్పుడు మిగతా బాత్రూమ్ క్లీనింగ్లో కానీ, బయట హౌస్ క్లీనింగ్లో కానీ, లాండ్రీలో కానీ ఏమన్నా గొడవలు అవుతుంటే మీరు ఇన్వాల్వ్ అవుతున్నారా? ఎందుకు ఫేవరెటిజం ఫర్ వైల్డ్ కార్డ్స్? మీ రాజు గారికి ఎందుకు అంత ఫేవరెటిజం? ఫస్ట్ ప్రోమోలో చూస్తేనేమో మీరు మాట్లాడే తీరు అని చెప్పి మాట్లాడారు, అంతేగాని మిగతా వాళ్ళందరికీ ఇచ్చినట్టు మాట్లాడలేరా? లేదు. మళ్ళీ ఇప్పుడు ప్రోమో 3 వచ్చేసరికి రేషన్ మేనేజర్ చేంజ్ అంట. 5 క్వశ్చన్స్ అడుగుతారు, ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే దాన్ని బట్టి రేషన్ మేనేజర్ చేంజ్ అంట. ఎప్పుడైనా జరిగిందా అసలు ఇట్లా? అది కెప్టెన్ డ్యూటీ. ఇప్పుడు మీరు కెప్టెన్, ఇప్పుడు ఆ రోజు ఎప్పుడైతే గొడవ జరిగిందో ఆమె రేషన్ మేనేజర్ చేంజ్ కావాలి అన్నప్పుడు మాధురి గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఇండివిజువల్గా వెళ్ళి అడిగి, రేషన్ మేనేజర్ వాళ్ళు మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగితే ప్రతి ఒక్కరు నో అని చెప్పారు. కూర్చున్నారు ఇక్కడ వైల్డ్ కార్డ్స్ 6. నాగార్జున గారు మాట్లాడకుండా ఉన్నప్పుడు మాట్లాడితేనే మీరు మాట్లాడాలా? ఆ రోజు అంత జరుగుతుంది కదా గొడవ వాళ్ళిద్దరి మధ్య, మీరు అక్కడే ఉన్నారుగా, తింటున్నారుగా, ఆమె పెట్టిన పోర్షన్ అనేది. అప్పుడు చెప్పచ్చు కదా, మాకు తెలియదు కదా దివ్య, అందుకని ఆమె తీసుకుంది అని. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఇప్పుడు వీకెండ్ వస్తేనే మీరు మాట్లాడతారు. ఆ అక్కడ ఉన్నప్పుడు డైరెక్ట్గా దివ్యకి చెప్పచ్చు కదా, లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మాకు రేషన్ మేనేజర్ నచ్చలేదు అందుకే తీసేసామని చెప్పచ్చు కదా, తీసేయమని చెప్పండి అని మీ ఓటు వేయచ్చు కదా. మాకు తెలీదు, మాకు తెలియకపోయినా ఆమె గొడవ చేసిందని చెప్పచ్చు కదా. ఎంత స్ట్రాటజీ ప్లే చేస్తున్నారంటే ఈ వైల్డ్ కార్డ్స్, ముందొకలాగా వెనకొకలాగా, బయట నుంచి చూసి ఈ లోపల తెచ్చి చెప్పటం వర్స్ట్ ఫ్రమ్ వైల్డ్ కార్డ్స్. అండ్ బిగ్ బాస్ దాన్ని సపోర్ట్ చేయడం. రేషన్ మేనేజర్ చేంజ్ అయిందండి, ఎప్పుడైనా జరిగిందా అసలు ఇట్లా? ఇప్పుడు ఒకవేళ మాధురి గారు రేషన్ మేనేజర్ అయితే ఆమెకి ఇష్టమైన వాళ్ళు మన తనుజ ఎగ్జాంపుల్, ఒక్కళ్ళే తనుజ, దాని తర్వాత రమ్య ఇష్టమే, దాని తర్వాత ఇమాన్యుల్ గారు మంచి ఫేవరెట్ కంటెస్టెంట్ అని అంటారు. మరి సంజన గారు బెస్ట్ ఫ్రెండ్, వీళ్ళందరికీ ఎక్కువ ఇవ్వరా? ఆ రోజు సంజన గారు ఫుడ్ మానిటర్, దివ్య తనుజ గారు ఫుడ్ మానిటర్ అయినప్పుడు సంజన గారు గొడవ చేసి ఫుడ్ మానిటర్ బ్యాచ్ తీసేసుకున్నారు. సంజన గారు ఏమైనా అప్పటికైనా దొంగతనాలు చేయకుండా, అంటే ఆ హ్యూమన్ దాంట్లో దొంగతనాలు చేశారు ఆమె ఫుడ్ మానిటర్ అయినప్పుడు. శ్రీజ గారికి ఫుడ్ దాచిపెట్టారు ఆమె ఫుడ్ మానిటర్ అయినప్పుడు. రేషన్ మేనేజర్ చేంజ్ ఆమె అడిగింది, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని వెళ్ళి అడిగాడు, మీకు చేంజ్ కావాలంటే ఎవడు నో అనలేదు, ఎవడు కావాలి అనలేదు. అప్పుడు ఎత్తని నోరు ఇప్పుడు ఎందుకు ఎత్తుతున్నారు నాగార్జున గారి ముందు? మీకు అప్పుడే ప్రాబ్లం ఉంటే ఎందుకు చేసింది దివ్య ఆ గొడవ అని చెప్పచ్చుగా. అసలు వర్స్ట్, అసలు వైల్డ్ కార్డ్స్ వేస్ట్లా అనిపిస్తున్నారు నాకైతే. చూద్దాం గైస్, అసలు రేషన్ మేనేజర్ చేంజ్ ఉంటుందా? మనలో మన మాట అండి, దివ్య గారి ఏజ్ ఎంత, మాధురి గారి ఏజ్ ఎంత, మాధురి గారి ఎక్స్పీరియన్స్ ఎంత, దివ్య గారి ఎక్స్పీరియన్స్ ఎంత? వాళ్ళిద్దరికి కుకింగ్లో పోటీ పెట్టి క్వశ్చన్లు అడగటం ఏందండి? బిగ్ బాస్ అయినా విడ్డూరం, విచిత్రం. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తే దాన్ని బట్టి రేషన్ మేనేజర్ చేంజ్ అంట. అసలు అది ఒక పోటీనా? వాళ్ళిద్దరికి పెట్టాలా? ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కలా చేస్తారు. ఇప్పుడు పొంగల్ ఉంది, కొంతమంది గట్టిగా చేసుకుంటారు, కొంతమంది లూజ్గా చేసుకుంటారు, కొంతమంది మీడియంగా చేసుకుంటారు. రెడిక్యులస్, ఇట్ ఈస్ నాట్ నైస్. మాధురి గారు ఆమెకున్న ప్రాబ్లం వీకెండ్ వర్క్ కాకుండా రేషన్ మేనేజర్ చేంజ్ అన్నప్పుడే కళ్యాణ్కి చెప్పచ్చు కదా, ఆమె ఇష్టమైన వాళ్ళకి ఎక్కువ పోర్షన్ ఇచ్చేస్తుంది అని చెప్పి.
అది చెప్తే అప్పుడు కళ్యాణ్ ఏమైనా యాక్షన్ తీసుకునేవాడేమో. అంతేగాని నేను అమ్మని, నాకు తెలుసు ఎలా పంచడం అవన్నీ మాట్లాడారు. కానీ ఈమె ఎక్కువ ఇచ్చేస్తుంది వేరే వాళ్ళకని చెప్పచ్చు కదా. అప్పుడు చెప్పరు, అప్పుడు ఎవ్వడు చెప్పడు. అందరూ నాగార్జున గారి ముందు మంచిగా అనిపించుకోవడానికి. నేను ఇక దివ్యని సపోర్ట్ చేస్తున్నానంటే ఆమె పోర్షన్ అని వీళ్ళకి తెలీదు. అది అప్పుడు ఇప్పుడు నా పోర్షన్ నేను ఇస్తున్నాను వేరే వాళ్ళకి అని అంటే వేరే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసి ఎందుకు దివ్య ఇస్తున్నావు అంటే ఆమె ఆన్సర్ చెప్పిద్ది. ఎవడు అక్కడ చూస్తున్నా కూడా ఎవడు ఏం మాట్లాడకుండా ఉంటే ఆమె ఏమనుకుంటుంది, ఎందుకు వెళ్ళి ఆన్సర్ ఇస్తారు, నా పోర్షనే కదా నేను ఇస్తుంది అని చెప్పి ఒకవేళ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళు అప్పుడే గొడవ చేశారు కదా, ఆల్రెడీ గొడవ చేసినప్పుడు ఈ పాయింట్ రేస్ చేస్తే ఆమె ఆన్సర్ ఇచ్చేది. ఒకవేళ ఆమె కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందో లేదో కూడా అప్పుడే మనకు తెలిసేది కదా. హూ నోస్, ఈ రేషన్ గోళ, ఈ కిచెన్లు గొడవలు ఇంకా ఆగు. బట్ మాధురి గారికి దివ్య గారికి పెట్టిన పోటీ అయితే అసలు అది రాంగ్ అండి, వియర్డ్గా ఉంటుంది. ఆమె ఎక్స్పీరియన్స్ ఏంది, ఈమె ఎక్స్పీరియన్స్ ఏంది అని ప్రతి ఒక్క ఐటమ్ ఒక్కొక్కరు వేరేలా చేస్తారు. ఆమె అసలు నాగార్జున గారు ఏం క్వశ్చన్స్ అడిగారో, వీళ్ళు రాసిన ఆన్సర్స్ ఏమై ఉంటుందో తెలియదు. కానీ ఎవరు విన్ అయ్యారో, ఒకవేళ దివ్యానిత గారు కానీ విన్ అయిన రేషన్ మేనేజర్ అయితే మాత్రం మాధురి గారు చాలా బాధపడతారేమో. ఒకవేళ మాధురి గారు మాట్లాడితే ఇదంతా కోపంతో ఒక ఎత్తు అని అనుకుంటే, నాకెందుకో నాగార్జున గారు కానీ బిగ్ బాస్ టీమ్ గారు కానీ దివ్య గేమ్ మళ్ళా వెనక్కి రావాలి, ఆ బర్నీ గారి మీద ఉన్న బాండింగ్ అనేది పోవాలి అని ఇంత గట్టిగా ఇచ్చుంటారు. ఎనీవేస్ ఆ బర్నీ గారు ఇవాళ ఎలిమినేట్ అయితేనే ఇంట్లో ఉన్న 70% ప్రాబ్లమ్స్ పోతాయేమో. తనుజ గారితో అయినా, దివ్యానిత గారితో అయినా. ఇప్పుడు పాపం ఇప్పుడు సుమన్ శెట్టి గారు కెప్టెన్ అయిపోయారు. ఆబ్వియస్లీ ఆయనకున్న ఫ్రెండ్ రాము బర్నీ గారే. మళ్ళీ బర్నీ గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా అడిగితే ఆ ర్యాపో బట్టి మళ్ళా సుమన్ శెట్టి గారు కెప్టెన్సీ క్వశ్చన్ చేస్తారు, రాము కెప్టెన్సీ ఎలా క్వశ్చన్ చేశారు. సో వీళ్ళందరికీ ఏదైనా మూల కారణం కానీ ఏదైనా ఉంది అని అంటే అది బర్నీ గారే. సో బర్నీ గారే వెళ్ళిపోతే ప్రతి ఒక్కరి ఇండివిజువాలిటీ మనకు తెలిసిద్దేమో, చూద్దాం. నేను వెళ్ళిపోవాలని నేనైతే ఏం కోరుకోవట్లేదు. కానీ ఆయన గేమ్ 6 వీక్స్ అయిపోయిందండి. 6 వీక్స్, 1 వీక్ భరిస్తాం ఏం ఆడకపోతే, 2 వీక్స్ భరిస్తాం ఏం ఆడకపోతే, 3rd వీక్ భరిస్తాం. డైరెక్ట్ నాగార్జున గారు ఆడియన్స్ నుంచి చెప్పించారు, బాండ్స్ పెట్టుకుంటే మిమ్మల్ని ఉండబుద్ధి కానివ్వట్లేదు అని చెప్పేసి ఇంట్లో. అప్పటికీ ఇంకా చేంజ్ రాకపోతే చేయగలిగేది ఏమీ లేదు. చూద్దాము ప్రజల డెసిషన్, ఆడియన్స్ డెసిషన్ ఎలా ఉందో. మేబీ బర్నీ గారి ఎలిమినేట్ అయ్యి ఉంటారా లేదా అనేది మనం ఇవాళ ఎపిసోడ్ సాటర్డే కదా, సో రేపు తెలుస్తుంది మనకి. సో రేపటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇవాళ నాగార్జున గారు ఏం మాట్లాడారు, రేషన్ మేనేజర్ నిజంగా ఇప్పుడు నాతో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ అమ్మకి కంపారిజన్ చేసే కుకింగ్లో లైక్ కాంపిటీషన్ పెడితే ఎవరు గెలుస్తారండి? ఆబ్వియస్లీ దాన్ని పట్టుకొని రేషన్ మేనేజర్ చేంజ్ అని చెప్పటం చాలా తప్పు, చాలా తప్పు. బిగ్ బాస్ ఎక్కడ లేని పార్షాలిటీ చూపిస్తున్నాడు వైల్డ్ కార్డ్స్కి, ఎక్కడ లేని పార్షాలిటీ. వాళ్ళు అలా అరుస్తున్నాను వచ్చి మాట్లాడట్లేదు, వాళ్ళకే ఫేవర్ చేసి గుసగుసలాడద్దంటావు, మళ్ళీ రన్నింగ్ కామెంటరీ ఇవ్వమంటావు. అయేషా గారు అసలే వినసొంపుగా లేదు అని అంటే పవర్స్ ఇచ్చి పంపిస్తావు. వాళ్ళు బయట నుంచి బయట జరిగిన కంటెంట్ అంతా తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నావు, అప్పుడు ఏం మాట్లాడవు, ఊరికే నిద్రపోతావు, వీడియోలు వేసి చూపించావు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు. ఇన్ని రోజులు ఏం చేశావు? దట్ ఈస్ అన్ఫేర్ ఫర్ దివ్యానిత గారు అనిపించింది. ఆమె చేసిన తప్పుకి మీరు ఏమైనా పనిష్మెంటో ఏదైనా ఇచ్చుంటే బాగుండేది, లేదా కెప్టెన్ ప్లీజ్ ట్రై టు చేంజ్ ద ఫుడ్ మానిటర్ అని అన్నా చెప్పు ఉండేవాళ్ళు రేషన్ మేనేజర్. అలా అని చెప్పి అలా చేయకుండా మీరు కాంపిటీషన్ పెట్టి మార్చడం అనేది టోటల్లీ అన్ఫేర్. నాకైతే అన్ఫేర్ అండి. మీకు ఏమైనా అనిపిస్తుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. ప్లీజ్ ఎంకరేజ్.